మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్రక్షాళన అయింది. ఊరికే పంపేస్తాను. వ్యసంతోనే తీయాలి. అలా కాదు, కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చేయండి. కూర్చొని కూర్చొని 2 బకెట్లు నీళ్ళు వేస్తాం. నెక్స్ట్ కార్యక్రమం ఉంది కదా మరి. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిని, ఆనందాశ్రమ పీఠాధిపతిగా సేవలు చేస్తున్నాం. కాశీ బొగ్గలో చాలా దారుణమైన హిందూ ధర్మానికి ఒక చాలా చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం జరిగింది. ఒక వ్యక్తి కోటి రమేష్ అనేటువంటి వ్యక్తి పాలాభిషేకం ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం ఎంత దారుణం అండి ఇది. కనీసం విజ్ఞత ఉండదా, ఆలోచన ఉండదా? గతంలో నేను కూడా ఆలయాల్ని సందర్శించాను. ఆలయాల ధ్వజస్తంభం ముందు దేవుడికి అభిషేకాలు జరుగుతాయి, ఆలయాల మూర్తులకి పంచామృతాలు రకరకాల సేవలు జరుగుతాయి. కానీ ఒక వ్యక్తికి అందరూ వచ్చి పాలుతో దేవాలయం దేవుళ్ళ గుళ్ళు ముందే ధ్వజస్తంభాన్ని ముందే పాలాభిషేకం చేయడం అంటే ఇది ఎంత హిందూ సనాతన ధర్మానికి ఎంత చెడ్డ పేరండి ఇది. అసలు ఇది ఎంత హానికరం, ఇది అపచారం. ఇది తీవ్రంగా ప్రతి హిందూ ఖండించాలి. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలకి వ్యతిరేకించాలి. తక్షణమే ఇలాంటి దుశ్చర్యకి పాల్పడిన ఆ వ్యక్తి పైన దేవాదాయ శాఖ అధికారులు, అక్కడ దేవస్థానం చెందిన వాళ్ళు ఎందుకు మౌనం వహించారు? ఎందుకు అటువంటి అనుమతులు ఇచ్చారు మీరు? తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలి. ఆ వ్యక్తి అటువంటి చర్యలు భవిష్యత్తులో ఎవరు ఇటువంటి దేవుడికి తప్ప మానవులకి పాలాభిషేకాలు చేయడం అనేది చాలా అపచారం. ఇది మంచి పద్ధతి కాదు, వారికి మంచి జరగదు. కాబట్టి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం.